హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన క్లాస్లో సైకాలజీకి సంబంధించిన టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టాపిక్ వచ్చేసి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం వల్ల ఉపాధ్యాయునికి కలిగే ప్రయోజనాలు ఏంటి అనే టాపిక్ని మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. దీంట్లో విద్యార్థి గురించి అవగాహన, అలాగే పాఠ్యపుస్తకం అనే టాపిక్స్ని ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. తర్వాత వచ్చేసి బోధనా పద్ధతులు, టీచింగ్ మెథడ్స్. సో ఇదంతా కూడా మనోవిజ్ఞాన శాస్త్రం ఉంటుంది కదా, మనోవిజ్ఞాన శాస్త్ర స్వభావం, పద్ధతులు అనే టాపిక్ నుంచి ఈ టాపిక్స్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో టుడే టాపిక్ వచ్చేసి టీచింగ్ మెథడ్స్. ఏంటి టీచింగ్ మెథడ్స్? దీనివల్ల ఒక టీచర్కి ఏంటి యూజెస్ అంటే, మనోవిజ్ఞాన శాస్త్రం ద్వారా లభించిన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ప్రతి పాఠ్యాంశాన్ని తగిన బోధనా పద్ధతి ఎంపిక చేసుకొని అమలు చేయటం జరుగుతుంది. మనోవిజ్ఞాన శాస్త్రం ద్వారా లభించిన జ్ఞానం అంటే, మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఒక టీచర్కి పిల్లలకి ఎట్లా లెసన్స్ అనేవి టీచ్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి వెళ్తుంది, ఏ పద్ధతులు అవలంబించాలి, ఎటువంటి పిల్లలకి ఎటువంటి పద్ధతులను అవలంబించి టీచింగ్ అనేది జరగాలి అనేది, వీటన్నిటి గురించిన కొన్ని గైడెన్స్ అనేది మనకి ఈ సైకాలజీ ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో సైకాలజీ రిలేటెడ్ అటువంటి జ్ఞానాన్ని, అటువంటి మెథడ్స్ని తీసుకొచ్చి మనం ఈ టీచింగ్లో అప్లై చేస్తామన్నమాట. సో ఎడ్యుకేషన్ సిస్టంలో అప్లై చేస్తాం కాబట్టి ఎడ్యుకేషన్ సైకాలజీ అని మనం పిలవటం జరుగుతుంది. దాని ద్వారా ఏదైతే మనం ఈ సైకాలజీ రిలేటెడ్ జ్ఞానాన్ని సంపాదించుకున్నామో ఇదంతా కూడా ఆ జ్ఞానాన్ని ఏం చేసుకోవాలి, ఇక్కడ మనం బేస్ చేసుకొని ప్రతి పాఠ్యాంశాన్ని, ఒకటి కాదు, రెండు కాదు, 1 or 2 లెసన్స్ కాదు, 1 or 2 సబ్జెక్ట్ కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఎట్ ద సేమ్ టైం, ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్, ప్రతి ఒక్క సబ్జెక్ట్ని అలాగే ప్రతి ఒక్క లెసన్ని కూడా తగిన బోధనా పద్ధతిని ఎంపిక చేసుకొని అమలు చేయాలి. అంటే అన్ని లెసన్స్కి ఒకే టీచింగ్ మెథడ్స్ అనేవి సరిపోవు, ఓకేనా? అలాగే అన్ని సబ్జెక్ట్ కూడా ఒకేలాంటి టీచింగ్ మెథడ్స్ అనేవి సరిపోవు అనమాట. ఎట్ ద సేమ్ టైం అందరి పిల్లలకి ఒకేలాంటి టీచింగ్ మెథడ్స్ అనేవి సరిపోవు. అంటే పిల్లల యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి కదా, పర్సనాలిటీ, వీటన్నిటిని మనం దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ఏ విధంగా మనం టీచ్ చేస్తే సబ్జెక్ట్ అనేది వాళ్ళకి వెళ్తుంది అనేది, ఎటువంటి పిల్లలకి ఎట్లా ఉండాలి, డిపెండింగ్ అపాన్ ఐక్యూ కానీ, వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెచ్యూరిటీ లెవెల్స్, డెవలప్మెంట్, పర్సనాలిటీ, వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసుకొని మనం టీచింగ్ అనేది చేయాలన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసేసి ప్రతి పాఠ్యాంశాన్ని, అంటే ఎనీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్లో అయినా కూడా, ఏ సిలబస్ అయినా, ఏ లెసన్స్ అయినా కూడా తగిన బోధనా పద్ధతులు, అంటే ఒక లెసన్కి మనం ఫాలో అయ్యే బోధనా పద్ధతులు ఇంకో లెసన్కి సరిపోవు అనమాట. సో ఏ లెసన్కి ఎటువంటి బోధనా పద్ధతులు ఎంపిక చేసుకుంటే అక్కడ క్లాస్ రూమ్లో ఆ టీచింగ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది అనేది మనకి మనోవిజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేయటం ద్వారా, స్టడీ చేయటం ద్వారా మనకి కొంత నాలెడ్జ్ వస్తుంది కదా, దాన్ని బేస్ చేసుకోవటం ద్వారా మనకి అవగాహన అనేది కలుగుతుంది. ఎంపిక చేసుకొని అమలు చేయటం అనేది ఈ మనోవిజ్ఞాన శాస్త్రం వల్ల మనకి లభిస్తుంది అనమాట. అలాగే బోధనా విధానంలో ఏవైనా సమస్యలు తలెత్తితే, అంటే బోధించడంలో కొన్ని ప్రాబ్లమ్స్ రావా అంటే ఖచ్చితంగా వస్తాయి. అటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తే వాటిని అనుసరించి విద్యార్థులకు అనుకూలమైన బోధనా పద్ధతులను రూపొందించుకోవడానికి తోడ్పడుతుంది. సో ఈ టీచింగ్ ఫీల్డ్లో ప్రాబ్లమ్స్ రావా అంటే వస్తాయి. అలాగే టీచ్ చేసే టైంలో ప్రాబ్లమ్స్ రావా అంటే వస్తాయి. ఆ బోధనా విధానంలో ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని అనుసరించి, అంటే తలెత్తే వాటిని అనుసరించి, అంటే ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగానే మనం ఎస్టిమేషన్ వేయటం కానీ, 1 or 2 టైమ్స్ క్లాస్ రూమ్లో మనకి కనిపిస్తే వాటిని మనం కన్సిడర్ చేయటం కానీ చేస్తే, అనుసరించి విద్యార్థులకు అనుకూలమైన, సో ఒకసారి క్లాస్ రూమ్లో అటువంటి ప్రాబ్లం అనేది తలెత్తినప్పుడు ఏవైతే ప్రాబ్లం వచ్చిందో ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పేటప్పుడు దానిని అనుసరించి ఈ మనోవిజ్ఞాన శాస్త్రం ద్వారా ఏదైతే నాలెడ్జ్ మనం సంపాదించుకున్నామో దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ అనేవి పిల్లలకి రాకుండా విద్యార్థులకు అనుకూలమైన, వాళ్ళకి అవైలబుల్గా ఉండేలాగా, అంటే ప్రాబ్లమ్స్ అనేవి పిల్లలకి కనిపించకూడదు, బట్ ఆ ప్రాబ్లం మళ్ళీ రాకుండా మనం ఏం చేయాలి, అక్కడ ఈ సైకాలజీ రిలేటెడ్ కొన్ని ఉంటాయి మనకి, సిద్ధాంతాలు, సూత్రాలు, గైడెన్స్, ఇవన్నీ కూడా వాటిని తీసుకొని పిల్లలకు అనుకూలమైన బోధనా పద్ధతులు, వాళ్ళకి ఏ రకంగా బోధిస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది, ఎటువంటి బోధనా పద్ధతులు పిల్లలకి
చెప్పాలి. అలాగా వాళ్ళ అవైలబిలిటీని బట్టి మనం టీచింగ్ మెథడ్స్ అనేవి కూడా మనం మార్చుకుంటూ, రూపొందించుకుంటూ ఉండాలి. అలా రూపొందించుకోవటానికి, అలా చేంజెస్ చేయటానికి ఆర్ కొన్ని యాడ్ ఆన్ టాపిక్స్ యాడ్ చేయటానికి వీటన్నిటికీ కూడా ఏంటంటే ఎడాపెడా చేయటం అనేది కుదరదు. ఇది చాలా కష్టమైన ప్రాసెస్ అనమాట టీచింగ్ అనేది. దానికి ఇంకొంచెం ఇంకేంటిది ఇంకొంచెం టాలెంట్ ఇంకొంచెం ఇదవ్వాలి అంటే ఖచ్చితంగా సైకాలజీ అనేది యూజ్ అవుతుంది. అంటే వేరే లెవెల్కి వెళ్ళాలి టీచింగ్ అంటే ఖచ్చితంగా దాంట్లో సైకాలజీని అప్లై చేయాల్సిందే. ఎడ్యుకేషన్ సైకాలజీ అంటాం కదా. సో అలాగ పిల్లలకి అనుకూలమైన బోధన పద్ధతులు వాళ్ళ అవైలబిలిటీని బట్టి ఏ విధంగా టీచ్ చేస్తే వాళ్ళకి సబ్జెక్ట్ అనేది అందుతుందో వాటిని మనం కన్సిడర్ చేసి అటువంటి బోధనా పద్ధతులు మనం ఏం చేయాలి, ఫస్ట్ రూపొందించుకోవాలి ఆర్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనన్నిటికీ మనకి యూజ్ అయ్యేది ఏంటిది, సైకాలజీ ఇది చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్రమశిక్షణ. మెయిన్గా మనకి క్లాస్ రూమ్స్లో కావాల్సింది, క్లాస్ రూమ్స్లో కానీ ఇంకా స్కూల్లో కానీ ఇంకా అవుట్ సైడ్ ఎక్కడైనా కూడా పిల్లల్లో మనకి ఎక్కువగా నచ్చేది మనం ఉండాలి అని వాళ్ళకి పదే పదే హెచ్చరించేది ఉందంటే అది క్రమశిక్షణ. తరగతి గదుల విద్యార్థులు ఏంటంటే కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడుతూ ఉంటారు. సమ్ టైమ్స్ పిల్లల్లో ఉండే మనం చెప్పుకున్నాం కదా ఎమోషన్స్ ఇవి ఉంటాయి కదా, వాళ్ళలో వైయక్తిక భేదాలు కానీ, మెంటల్ హెల్త్ కానీ, ఇంకా బిహేవియర్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నిటి వల్ల ఏంటంటే ఎప్పుడూ పిల్లలు ఒకే రకంగా ఉండరు. కొంతమందికి సర్దుబాటు సమస్యలు అనేవి ఉంటాయి, ఇది మనకు తెలిసిందే. ఆ సర్దుబాటు సమస్యల వల్ల కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది పిల్లలు ఈజీగా సర్దుబాటు చేసుకోగలుగుతారు, కొంతమంది పిల్లలు చేసుకోలేరు అనమాట. అటువంటి సందర్భాల్లో చాలా రేర్ కండిషన్లోనే కొన్ని సందర్భాలలో తరగతి గదిలో విద్యార్థులు కొన్ని సందర్భాల్లో అంటే చాలా తక్కువ సందర్భాల్లోనే అనుకోండి క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడుతూ ఉంటారు. అంటే ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ వల్ల కానీ ఇండివిజువల్ డిఫరెన్సెస్ వల్ల కానీ ఏంటంటే కొంచెం క్రమశిక్షణ అనేది అటు ఇటు అవుతుంది. అటువంటి విద్యార్థులను శారీరకంగా దండించకూడదు, వాళ్ళని పిలిచేసేసి వాళ్ళని కొట్టడం తిట్టడం అటువంటి ఏమి చేయకూడదు అనమాట. చేయకుండా వారు ఆ పని చేయటానికి గల కారణాలను మనం ఫస్ట్ ఏం చేయాలి తెలుసుకోవాలి. ఫస్ట్ ఏం తెలుసుకోకుండా వాళ్ళని కొట్టడం తిట్టడం చేయకూడదు. ఎందుకు అలా చేస్తున్నారు, చేయటం వల్ల కారణం ఏమిటి, వీటన్నిటిని తెలుసుకోవాలంట. విద్యార్థికి దానివల్ల కలిగే నష్టాలు, సో నువ్వు ఇలా ఉన్నావు కదా, దీనివల్ల నువ్వు ఇది నష్టపోతున్నావు, నీ కోపం నీకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసేసి అలా వాళ్ళకి దానివల్ల వచ్చే నష్టాన్ని తెలియజేయాలన్నమాట. విపులంగా వివరించి వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి. ఏదైతే క్రమశిక్షణ రాహిత్యం ఉంది కదా దాని నుంచి వాళ్ళని మంచి ప్రవర్తనలోకి నడిపించడానికి కూడా మనకి ఇక్కడ సైకాలజీ రిలేటెడ్ కొన్ని సూత్రాలు అనేవి కానీ దాని నుంచి మనం గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ కానీ యూజ్ అవుతుంది. మంచి క్రమశిక్షణ అలవర్చుకునే విధంగా తీర్చిదిద్దడానికి సైకాలజీ అనేది మనకి యూజ్ అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి టైం టేబుల్, కాల నిర్ణయ పట్టి అంటే టైం టేబుల్ అండి. సో ఏంటి టైం టేబుల్లో కూడా సైకాలజీ కావాలంటే ఖచ్చితంగా కావాలి. 2 కష్టతరమైన సబ్జెక్టులు పక్కపక్క పీరియడ్లో వేయకుండా పాఠ్యాంశ కాఠిన్యం, ప్రాధాన్యత, అలసట మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకొని కాల నిర్ణయ పట్టికను రూపొందించడానికి తోడ్పడుతుంది. 2 కష్టతరమైన సబ్జెక్టులు పక్కపక్కన వేయటం వల్ల పిల్లల యొక్క మెంటల్ హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అంటే వాళ్ళ యొక్క బ్రెయిన్ మీద కానీ వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ ఉంటుంది కదా, వాళ్ళకి దాని మీద అంటే ప్రెజర్ ఎక్కువ ఏంటంటే సో 2 కష్టమైన సబ్జెక్ట్స్ కాబట్టి వాళ్ళు ఒక సబ్జెక్ట్ని గెయిన్ చేసుకున్నంత ప్రాపర్గా నెక్స్ట్ సబ్జెక్ట్ని గెయిన్ చేసుకోలేరు. ఎందుకంటే ఫస్ట్ పీరియడ్లోనే వాళ్ళ యొక్క ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వాళ్ళ యొక్క ఎనర్జీ మొత్తం ఏంటంటే అక్కడ ఖర్చు అయిపోతుంది కదా. సో అక్కడే వాళ్ళు ఆ సబ్జెక్ట్ని నేర్చుకునే టైంలో మొత్తం ఖర్చు చేసేస్తున్నారు. వాళ్ళ యొక్క ఎనర్జీని ఏ రకంగా అయినా ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ కొంచెం యాక్టివ్గా ఉండటం అనేది తగ్గుతుంది. అంటే ఆసక్తి తగ్గుతుంది వెంటనే కష్టమైన సబ్జెక్ట్ వస్తే. అదే కొంచెం ఈజీగా సబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ తర్వాత తెలుగు సబ్జెక్ట్ అనుకోండి, మంచి మంచి స్టోరీస్ వింటారు, దానివల్ల వాళ్ళు ఏమవుతారు రిఫ్రెష్ అవుతారు. కొంచెం స్టోరీస్ వింటాం, కొంచెం తెలుగు సబ్జెక్ట్ రిలేటెడ్ టీచర్స్ వాళ్ళని నవ్వించడం అలా చేయడం వల్ల ఏంటంటే ఆ బ్రెయిన్ మీద పడిన స్ట్రెస్ ఏదైతే ఉందో మ్యాథమెటిక్ రిలేటెడ్ వాళ్ళు ఇంతకుముందు చేసిన క్లాసులు ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రెస్ అంతా కూడా కొంచెం పోతుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలాంటి సబ్జెక్టులు ఏంటంటే మంచి మంచి స్టోరీస్ ఉంటాయి, మోరల్ వాల్యూస్ రిలేటెడ్ స్టోరీస్ కానీ కొంచెం వాళ్ళని నవ్వించడానికి ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇంకా వాళ్ళు సబ్జెక్ట్ రిలేటెడ్ టీచర్స్ ఇంకా బాగా చెప్తారు కాబట్టి వాళ్ళకి అలసట కానీ ఆ స్ట్రెస్ ఫీల్ అవ్వటం కానీ ఇవన్నీ కూడా కొంచెం పోతుందన్నమాట. అందుకని
రెండు కష్టతరమైన సబ్జెక్టులు ఎప్పుడు కూడా టైం టేబుల్లో పక్కపక్కన ఉండకూడదు. పక్కపక్కన పీరియడ్లో వేయకుండా పాఠ్యాంశ కాఠిన్యత, ప్రాధాన్యత, అలసట మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకోవడానికి కాలనిర్ణయ పట్టిక రూపొందించడానికి సైకాలజీ తోడవుతుంది. ఎందుకంటే పిల్లల యొక్క కాలనిర్ణయ పట్టికను మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే సైకాలజీ వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్, వాళ్ళ యొక్క ఐక్యూ, ఇప్పుడు మనం క్లాస్ రూమ్లో ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ అని డివైడ్ చేస్తాం. ఎందుకు డివైడ్ చేస్తాం? అందరి పిల్లలకి ఒకే రకంగా ఎందుకు మనం క్లాస్ అనేది మనం పెట్టలేకపోతున్నామంటే, ఒకటి స్ట్రెంగ్త్, ఎక్కువ మందికి ఒకేసారి ఒకే సబ్జెక్ట్ అనేది వెళ్ళదు. ఎందుకంటే ముందు బెంచెస్లో ఉన్న పిల్లలకి ఎక్కువగా రీచ్ అవ్వచ్చు, వెనక బెంచెస్ అలాగా లిమిటెడ్గా కూడా మనం చూసుకుంటాం. ఇంకోటి ఏంటంటే పిల్లల యొక్క ఐక్యూ, డిపెండింగ్ అపాన్ ఐక్యూ కూడా మనం క్లాసెస్ అనేవి డివైడ్ చేస్తూ ఉంటాం కదా. సో అక్కడ వాళ్ళ యొక్క కొంతమంది పిల్లలు ఏంటంటే 2-3 అవర్స్ మ్యాథమెటిక్స్ చెప్పినా కూడా అలసట అనేది ఫీల్ అవ్వరు. ఎందుకని? వాళ్ళు హెల్త్ పరంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారు, మెంటల్ హెల్త్ ఉంది, ఫిజికల్ హెల్త్ ఉంది. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారు, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని అవర్స్ మ్యాథమెటిక్స్ చెప్పినా చేస్తూ ఉంటున్నారు చక్కగా. బట్ కొన్ని క్లాసెస్లో పిల్లలు ఏంటి, ఒకరిద్దరు ఒక క్లాస్ మ్యాథమెటిక్స్కే వాళ్ళ యొక్క ఎనర్జీ అనేది బర్న్ అయిపోతుంది, ఖర్చు అయిపోతుంది, అలసట ఫీల్ అవుతున్నారు. సో వీటిని కూడా మనం దృష్టిలో ఉంచుకొని క్లాసెస్ వైజ్, సెక్షన్ వైజ్ డివైడ్ చేస్తాం. కాబట్టి వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ని స్టడీ చేయడానికి, ఫిజికల్ హెల్త్ని స్టడీ చేయడానికి, వాళ్ళ యొక్క ఐక్యూని స్టడీ చేయడానికి, వాళ్ళ యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్ని మనం స్టడీ చేయడానికి, అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క పర్సనాలిటీని స్టడీ చేయడానికి మనకి ఇక్కడ సైకాలజీ అనేది తోడ్పడుతుంది. సో రెండు కష్టతరమైన సబ్జెక్టులు వెంటనే ఉన్నట్టయితే విద్యార్థి ఏమవుతున్నాడు, మానసికంగా ఒత్తిడికి గురి అయ్యే ప్రమాదం ఉంది. సో శారీరకంగా ఒత్తిడికి గురి అయినా కొంచెం అటు ఇటు వాక్ చేయటం కానీ, తర్వాత పీరియడ్స్, స్పోర్ట్స్ పీరియడ్ కానీ ఇలా ఉండటం వల్ల వాడు మళ్ళీ ఏమవుతాడు, మళ్ళీ ఎనర్జీ గెయిన్ చేసుకోవటం కానీ, మళ్ళీ యాక్టివ్ అవటం కానీ అవుతుంది. బట్ మానసికంగా ఒత్తిడి గురయ్యే ప్రమాదం ఉంటే మెంటల్ హెల్త్ నుంచి, ఆ మెంటల్ ప్రెషర్ నుంచి వాడిని బయటికి తీసుకురావడం కష్టమవుతుంది. అలాగే విద్యార్థికి శారీరక వ్యాయామం కోసం సాయంత్రం వేళలో వ్యాయామ విద్య పీరియడ్ని కూడా టైం టేబుల్లో రూపొందించడానికి సహాయపడుతుంది. ఎందుకు పిల్లలకి వ్యాయామ విద్య అంటే, స్పోర్ట్స్ పీరియడ్ ఎందుకు అంటే వాళ్ళలో ఉన్న స్ట్రెస్ అనేది బయటకు తీసేయాలి. శారీరకంగా ఏంటి, వాళ్ళు కొంచెం వ్యాయామం చేయటం వల్ల ఈవినింగ్ టైంలో వాళ్ళు ఏదైతే అప్పటి వరకు కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యారో క్లాస్ రూమ్స్లో అదంతా బయటకు వచ్చేస్తుంది. వీళ్ళు ఎప్పుడైతే గేమ్స్, వాళ్ళకి నచ్చిన గేమ్ ఆడతారో ఆ టైంలో అనమాట. సో ఎప్పుడైతే రెండు కష్టతరమైన సబ్జెక్ట్స్ పక్క పక్కన ఉంటాయో ఆ టైంలో పిల్లలు ఎటువంటి మానసిక సమస్యలను ఎదుర్కొంటారు, ఎటువంటి మానసికంగా అంటే మెంటల్ స్ట్రెస్ని ఫీల్ అవుతారు అనేది మనకి ఇక్కడ సైకాలజీ అనేది క్లియర్గా చెప్తుంది. దానికోసం మనం ఒక టైం టేబుల్ అనేది పిల్లల కోసం ప్రిపేర్ చేసేటప్పుడు దాంట్లో కూడా ఈ సైకాలజీని అప్లై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ వేసి చూసినా వెంటనే కష్టంగా ఉన్న సబ్జెక్ట్స్ పిల్లలు అనేవి గెయిన్ చేసుకోలేరు అనమాట. మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం, సిలబస్ సరిపోవట్లేదని చెప్పేసి కొన్ని సందర్భాల్లో మ్యాథమెటిక్స్ కానీ ఇంకా కొన్ని కష్టంగా ఉన్న టాపిక్స్కి సంబంధించిన సబ్జెక్ట్ టీచర్స్ కొంచెం వెంటనే ఒక 3-4 క్లాసెస్ అనేవి తీసుకొని పిల్లలకి చెప్తూ ఉంటాం, మనం చూస్తూనే ఉంటాం. ఆ టైంలో పిల్లలు నెక్స్ట్ మనం వేరే క్లాస్ తీసుకున్నప్పుడు ఆర్ ఈజీగా ఉన్న క్లాస్ తీసుకున్నప్పుడు వాళ్ళు మనల్ని అడుగుతారు, ప్లీజ్ మేడం ఈరోజు క్లాస్ వద్దు, రేపు చెప్పుకుందాం, ఈరోజు ఏమైనా చేద్దాం, ఏదైనా యాక్టివిటీ చేసుకుంటాం, లేకపోతే ప్రాజెక్ట్ చేసుకుంటాం, లేకపోతే ఇంకేమైనా కొంచెం చదువుకుంటాం అని వాళ్ళు మనల్ని రిక్వెస్ట్ చేసుకున్న సందర్భాలు మనకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. సో అది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నా. ఎందుకు, వాళ్ళు అదే పనిగా మ్యాథమెటిక్స్ చేయటం వల్ల వాళ్ళు ఫిజికల్గాను స్ట్రెయిన్ అవుతున్నారు, మెంటల్గాను స్ట్రెయిన్ అవుతున్నారు. ఫిజికల్గాను ప్రెజర్ ఫీల్ అవుతున్నారు, అట్ ద సేమ్ టైం మెంటల్గా కూడా వాళ్ళు ప్రెజర్ ఫీల్ అవుతున్నారు అని ఇది ఒక ఎగ్జాంపుల్. మనందరికీ చాలా సందర్భాల్లో ఇది తెలిసే ఉంటుంది. సో బెటర్ ఆ టైంలో ఏంటంటే పిల్లలకి ఏమీ చెప్పకుండా నెక్స్ట్ క్లాస్కి ఎవరైతే వెళ్తున్నారో ఏ సబ్జెక్ట్ టీచర్ అయినా కూడా బెటర్ చెప్పకుండా ఆ క్లాస్లో వాళ్ళని వదిలేయటం బెటర్ అనమాట. ఎందుకంటే వాళ్ళు అంతా రిక్వెస్ట్ చేసినప్పుడు మనం చెప్పకూడదు. సో లేకపోతే ఆ టైంలో వ్యాయామ విద్య, ఈ స్పోర్ట్స్ పీరియడ్ ఉంటుంది కదా, దానికైనా వాళ్ళకి పంపించినా కూడా వాళ్ళు కొంచెం స్ట్రెస్ అనేది బయటికి వెళ్తుంది. సో ఇటువంటి విషయాలన్నిటి గురించి మనకి అవగాహన ఇచ్చేది, మనకి జ్ఞానాన్ని ఇచ్చేది, మనకి ఒక ఐడియా ఇచ్చేది, మనకి సూచన ఇచ్చేది ఏదైనా ఉందంటే దట్ ఈజ్ నథింగ్ బట్ సైకాలజీ. అందుకని టైం టేబుల్ ప్రిపేర్ చేయటంలో కూడా సైకాలజీ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్లైడ్ సైకాలజీ ఎప్పుడు, while preparing timetable for students. Next one,
సో మనం టైం టేబుల్ ప్రిపేర్ చేసిన, టీచింగ్ మెథడ్స్ ఉన్న, క్రమశిక్షణ ఎలా ఉండాలన్నా, పాఠ్యపుస్తకం ఇవన్నీ కూడా మనం ఒక స్టూడెంట్ని కన్సిడర్ చేస్తున్నాం కానీ ఒక టీచర్ని ఎక్కడ కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నదే స్టూడెంట్ కోసం, టీచర్స్ కోసం కాదు. ఇక్కడ ఉన్న పద్ధతులు కానీ, కరికులం కానీ, ఇక పాఠ్య ప్రణాళిక కానీ, లెసన్ ప్లాన్స్ కానీ ఇవన్నీ కూడా స్టూడెంట్ కోసమే కానీ స్టూడెంట్ ఇవన్నీ ఉండటం కోసం స్టూడెంట్ అయితే కాదు. కాబట్టి మనం ఆ విద్యార్థిని ఎంత సున్నితంగా డీల్ చేస్తూ మనం టీచింగ్ చేయాలి, ఏ విధంగా టీచింగ్ చేయాలి, ఎలాంటి విద్యార్థులకు ఎలాంటి సబ్జెక్ట్ ఇవ్వాలి, ఎలా చెప్పాలి, వీటన్నిటిని గురించి ఎక్సలెంట్గా మనకి గైడెన్స్ ఇచ్చేది ఏదైనా ఉందంటే దట్ ఈజ్ నథింగ్ బట్ సైకాలజీ. దీనికి మించి వేరేది ఏది ఉండదు. ఒక టీచర్కి ఇంత మంచి గైడెన్స్ ఇచ్చేది ఏదైనా ఉందంటే లేదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాఠశాల నిర్వహణ, స్కూల్ మేనేజ్మెంట్కి కూడా సైకాలజీ అవసరం అంటే ఖచ్చితంగా అవసరం. పాఠశాలలో క్లాసులు సక్రమంగా జరగటానికి, క్లాసులకు విద్యార్థులు ఎక్కువ శాతం హాజరయ్యేందుకు, ఉపాధ్యాయుల మధ్య మంచి సంబంధాలు పెంపొందించడానికి, తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడానికి, పాఠశాల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగాను ఉంచేందుకు, రికార్డులు తదితర అంశాలు సక్రమంగా నిర్వహించేందుకు సైకాలజీ అనేది తోడ్పడుతుంది. క్లాస్ రూమ్ సక్రమంగా జరగటానికి సైకాలజీ అవసరం అంటే ఎస్, అవసరమే. ఎందుకంటే పిల్లల యొక్క మెంటల్ హెల్త్ అనేది ఏ టైంలో, ఏ సబ్జెక్ట్ తర్వాత ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటున్నారు, మార్నింగ్ టైం ఎలా ఉంటుంది, తర్వాత ఎలా ఉంటుంది, మిడ్ డే ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి సైకాలజీ అనేది ఒక నాలెడ్జ్ అనేది మనకు అందిస్తుంది అనమాట. ముందు గైడ్ చేస్తుంది. దాన్ని బట్టి మన క్లాసెస్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటే అది సక్రమంగా సక్సెస్ఫుల్గా ఆ రోజు అవుతుందన్నమాట. క్లాసులకు విద్యార్థులు ఎక్కువ శాతం హాజరవ్వాలి అంటే వాళ్ళకు ఏ విధానంలో టీచింగ్ అనేది చెయ్యాలి, ఎలా టీచ్ చేస్తే వాళ్ళని మనం టువర్డ్స్ సబ్జెక్ట్ అట్రాక్ట్ చేయగలం, ఎలా చేయటం వల్ల వాళ్ళు సబ్జెక్ట్ అనేది తీసుకోలేకపోతున్నారు, వీటన్నిటిని కూడా మనకి సైకాలజీ అనేది గైడ్ చేస్తుంది అనమాట. సో వాళ్ళకి సబ్జెక్ట్ నచ్చి, టీచింగ్ అంటే వే ఆఫ్ టీచింగ్ నచ్చి, టీచర్స్కి స్టూడెంట్కి మంచి రిలేషన్ అనేది ఉండాలి. సో అక్కడ టీచర్స్ కూడా నచ్చితే వాళ్ళు మంచిగా ఒక భయపడకుండా, ఎటువంటి భయం లేని వాతావరణంలో వాళ్ళు ఎప్పుడైతే సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటున్నారో వాళ్ళు రెగ్యులర్గా క్లాసెస్కి వస్తారు, రెగ్యులర్గా స్కూల్కి వస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, క్లాసెస్కి విద్యార్థులు ఎక్కువ శాతం హాజరవుతారు, ప్రజెంటేషన్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. అక్కడ విద్యార్థుల మధ్య మంచి సంబంధాలు పెంపొందించడానికి, సో కొంతమంది ఉపాధ్యాయుల మధ్య మంచి సంబంధాలు పెంపొందించడానికి ఉపాధ్యాయులకు కూడా సైకాలజీ కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే అన్ని చోట్ల మనకు నచ్చినట్టు ఉండరు, అన్ని చోట్ల మనకు నచ్చినట్టు పర్సన్స్ ఉండరు ఎట్ ద సేమ్ టైం ఎక్కడైనా. సో అటువంటి వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా వెళ్ళిపోవాలి, సర్దుబాటు సమస్యలు ఉంటాయి కదా, వీటి నుంచి కూడా ఇది సైకాలజీ మనకి నేర్పిస్తుంది. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది కదా, అప్పుడు వాటిని నిర్వహించడానికి ఇక్కడ మనం కొంత పేరెంట్స్ యొక్క సైకాలజీని కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. డిపెండింగ్ అపాన్ దట్ మనం అక్కడ పేరెంట్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేయాలన్నమాట. సో అది కండక్ట్ చేయడానికి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడానికి కూడా ఇక్కడ సైకాలజీ అనేది మనకి యూజ్ అవుతుంది. అది కూడా స్కూల్ మేనేజ్మెంట్లో ఇట్స్ అ పార్ట్. తల్లిదండ్రుల సమావేశం, పేరెంట్స్ మీటింగ్ అనేది కూడా స్కూల్ మేనేజ్మెంట్లో అది ఒక పార్ట్ అన్నమాట. దాన్ని నిర్వహించడానికి కూడా మనకి సైకాలజీ కావాల్సిందే. పాఠశాల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచేందుకు, సో ఏంటి పాఠశాల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచడానికి కూడా సైకాలజీ కావాలి ఖచ్చితంగా. సో ఎప్పుడైతే చుట్టూ ఉన్న పరిసరాలు క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటాయో మన మెంటల్ హెల్త్ కూడా చక్కగా ఉంటుంది. అప్పుడు పిల్లలు చదువుకోవటానికి కూడా ఉంటుంది. సో అక్కడ నీట్గా లేకపోతే అది వాళ్ళకి ఏంటంటే ఒకలాంటి ఇరిటేషన్ లాగా ఉంటుంది పిల్లలకి. అది ఎందుకు అంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి, పిల్లలు చదువుకునే ప్లేసెస్ కానీ వాళ్ళు ఉండే ప్లేసెస్ కానీ ఎందుకు వాళ్ళకి అంత హాయిగా ఉండాలి అంటే ఈ సైకాలజీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. పరిశుభ్రంగా ఉండకపోవటం వల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ మీద ఎటువంటి ప్రెజర్ పడుతుంది, ఎలా ఇరిటేట్ అవుతారు అనేది మనకి సైకాలజీ అనేది చెప్తుంది. కాబట్టి పాఠశాల పరిసర ప్రాంతాలు కూడా ఎలా ఉండాలి, శుభ్రంగా ఉంచేందుకు ఇక్కడ ఎందుకు అనే విషయం మనకి సైకాలజీ తెలియజేస్తుంది. రికార్డ్స్ విషయంలో కూడా సైకాలజీ అనేది ఖచ్చితంగా అప్లై చేస్తారు. తదితర అంశాలు సక్రమంగా నిర్వహించేందుకు కూడా సైకాలజీ అనేది తోడ్పడుతుంది. నెక్స్ట్ మాపన మూల్యాంకనం మనకు తెలిసిందే. ఇది ప్రతి ఒక్క టీచర్కి బాగా ఎలా చెప్పాలి, బాగా అలవాటు ఉన్న ఇదనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం చేస్తూనే ఉంటాం.
సో బోధనాభ్యాస ప్రక్రియ కారణంగా ప్రజ్ఞ, సాధన, మూర్తిమత్వం, సర్దుబాటు, సామర్థ్యం లాంటి అనేక ప్రవర్తన మార్పులు విద్యార్థులు సంభవిస్తాయి. బోధనాభ్యాసన అంటే టీచింగ్ అండ్ లెర్నింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది కదా, దాని కారణంగా ప్రజ్ఞ, పిల్లల యొక్క ఐక్యూ కానీ, వాళ్ళ యొక్క ప్రాక్టీస్ కానీ, అలాగే పర్సనాలిటీ, సర్దుబాటు సమస్యలు, సామర్థ్యం, వాళ్ళకి ఎబిలిటీస్, ఇలాంటి అనేక ప్రవర్తన మార్పులు అంటే బిహేవియర్ చేంజెస్ అనేవి పిల్లలకు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఎందుకు? దీనివల్ల కొంత వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు. కొంతమంది గెయిన్ చేసుకుంటారు నాలెడ్జ్ని, కొంతమంది నాలెడ్జ్ని ఏం చేస్తారు, పడేస్తారు, పక్కకి తీసుకోరు. వాళ్ళ యొక్క ప్రజ్ఞాపాఠవాలు పెంచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, మూర్తిమత్వం మార్చుకునే వాళ్ళు ఉంటారు, సర్దుబాటు సమస్యలతో ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, అట్ ద సేమ్ టైం సర్దుబాటు సమస్యల నుంచి బయటికి పడే వాళ్ళు ఉంటారు. ఈ టీచింగ్ లెర్నింగ్ అనే ప్రాసెస్ వల్ల వాళ్ళ యొక్క ఎబిలిటీస్ని కూడా పెంచుకునే వాళ్ళు ఉంటారు. అది పాజిటివ్గా అవ్వచ్చు, నెగిటివ్గా అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ టీచింగ్. అట్ ద సేమ్ టైం టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ అనమాట, దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. అనేక ప్రవర్తన మార్పులు విద్యార్థుల్లో సంభవిస్తాయి అన్నమాట. కాబట్టి ఇవి ఏ దశలో అంటే ఈ ప్రవర్తన మార్పులు ఎవ్రీ టైం ఉంటాయా అంటే కాదు, ఇవి కూడా దశల వారీగా జరుగుతాయి. ఏ దశలో లేదా ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతాయి అనేది వివిధ పరీక్షల ద్వారా మాపనం, మూల్యాంకనం చేసి విద్యార్థులకు అనువైన బోధన అభ్యసన విధానాన్ని అమర్చడంతో పాటు తగిన మార్గదర్శకత్వాన్ని కూడా అందించవచ్చు. అంటే ఇది ఎప్పుడు పడితే అప్పుడు జరగదు, అది ఒక దశ, ఒక స్టేజ్లో జరుగుతుందన్నమాట. ఇవన్నీ ప్రవర్తన మార్పులు అవి పాజిటివ్గా అంటే అది మనం చేసే టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నెగిటివ్ కూడా అదే ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ప్రవర్తన మార్పులు మనకు అనుకూలంగా వచ్చాయంటే అది మనం ఎంచుకున్న ఉద్దేశం ఆ లక్ష్యాన్ని అది ఛేదించినట్టే. అంటే మన టీచింగ్ ప్రాసెస్లో ఏదైతే పిల్లవాడి కోసం ఇన్ని పెట్టామో అదంతా మనం సాధించినట్టే. ఒక్క పిల్లవాడికి ఇవన్నీ కూడా వచ్చినా కూడా సక్సెస్ అయినట్టే అనమాట మనం. సో ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతాయి? వివిధ ఎగ్జామ్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. సమ్మేటివ్ 1 అని ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉంటాయండి. వివిధ పరీక్షల ద్వారా మాపనం, మూల్యాంకనం చేసి విద్యార్థులకు అనువైన బోధన పద్ధతులు అంటే ఏ సబ్జెక్ట్లో పిల్లవాడు వీక్గా ఉన్నాడు, ఎందుకు వీక్గా ఉన్నాడు, వీటన్నిటినీ కూడా మనం వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ని, వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ని, వాళ్ళ యొక్క ప్రాక్టీస్ లెవెల్స్ని, ఇండివిజువల్ డిఫరెన్సెస్ని, అలాగే పర్సనాలిటీ డిఫరెన్సెస్ని, సర్దుబాటు సమస్యల్ని, ఎబిలిటీస్ని, వీటన్నిటిని స్టడీ చేసి, ఈ స్టడీ చేయడానికి ఏం యూజ్ అవుతుంది ఇక్కడ మనకి? సైకాలజీ అనేది యూజ్ అవుతుంది విద్యార్థులకు. ఆ తర్వాత సో దీనివల్ల వీడు ఇలా డౌన్ అవుతున్నాడు ఈ సబ్జెక్ట్లో ఆర్ పర్టికులర్ టాపిక్లో అన్నప్పుడు అక్కడ ఏదైతే వాడు డౌన్ అవడానికి రీజన్ ఉందో దాన్ని బేస్ చేసుకొని వాడికి అనువైన, విద్యార్థులకు అనువైన బోధన అభ్యసన విధానాన్ని, ఆ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ విధానాన్ని అమర్చడంతో పాటు అంటే దాన్ని అమర్చడం కానీ ఆర్ చేంజెస్ చేయటం కానీ జరుగుతుంది. అంటే కొన్ని మనం పాయింట్స్ యాడ్ చేయటం కానీ కొన్ని చేంజెస్ చేస్తూ ఉంటాం మనం. దానికి మనకి గైడెన్స్ ఇచ్చేది ఏది ఉందంటే దట్ ఈస్ నథింగ్ బట్ సైకాలజీ. తగిన మార్గదర్శకత్వాన్ని కూడా అందించవచ్చు ఎప్పుడు? మనకి సైకాలజీ రిలేటెడ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఎగ్జామ్ కండక్ట్ చేస్తేనే కదా దాన్ని మనం మెజూర్ చేసి, మూల్యాంకనం చేసి, మాపనం చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ యొక్క లెవెల్ ఏంటి, వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్ ఏంటి, వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ మనకి తెలిసిపోతాయి అన్నమాట. సో అది చెప్తుంది. సో ఇక్కడితో మాపనం, మూల్యాంకనం అనే టాపిక్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. నెక్స్ట్ క్లాస్, రేపు క్లాస్లో మనం వైయక్తిక భేదాలు అనే టాపిక్ని, అలాగే మానసిక ఆరోగ్యం, ప్రవర్తన సమస్యలు, మార్గదర్శకత్వం, మంత్రణం అనే టాపిక్స్ని నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.